దేశానికి రాహుల్ గాంధీ గారు గ్రహణమని, ప్రధానమంత్రి అనేది కుటుంబం ఆస్తి కాదు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాడు అని చెప్పి ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేసి, నేను బండి సంజయ్ గారు అంటే మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు 2004లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు బండి సంజయ్ గారు నాకు తెలిసి కార్పొరేటర్ ఏండో లేదో తెలియదాడ మన కరీంనగర్లో. బండి సంజయ్ గారికి వాస్తవంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకుల గురించి కూడా ఏమైనా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. అంటే వాళ్ళ ప్రధానమంత్రి బ్యాక్గ్రౌండు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 2001 అక్టోబర్ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కూడా కాదు, ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటుంటే అప్పటికప్పుడు ఆయనను తీసుకొచ్చి ఒక పారాషూట్లా డైరెక్ట్ అహ్మదాబాద్ మీద దింపి సెక్రటేరియట్లో కూర్చోబెట్టారు ముఖ్యమంత్రిగా. అంటే అప్పటికి ప్రజలు ఓట్లేలే, గుజరాత్ ప్రజలకు నరేంద్ర మోడీ ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన కేవలం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పార్టీల సంస్థాగతంగా పార్టీల జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తుండు తప్ప గుజరాత్ ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన దాఖలాలు నరేంద్ర మోడీకి లేకుండే. మరి ఈ దేశ ఫస్ట్ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత ప్రధానమంత్రి అయి ఇద్దరు బిల్లా రంగడు ఎవరు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి భారతదేశానికే గ్రహణం పట్టించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, ప్రజాస్వామ్యంలో సామవేద దండోపాయాలు ప్రయోగించి ఎట్టి పరిస్థితుల అధికారంలో ఉండాలని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు పొత్తు లేని పార్టీలను కూడా జేబు సంస్థలు సిబిఐ ఈడీ లాంటి సంస్థలతోటి భయపెట్టించి మరీ ఇలా అధికారం చెలాయిస్తారు. వాస్తవంగా వాళ్ళకేం మెరిట్ లేదు. బండి సంజయ్ గారు మనకేమి 75% మెరిట్ తోటి ఇలా ప్రధానమంత్రి కాలే, 36% ఓట్లు వచ్చినాయి మనకు. 2024 ఎలక్షన్లల్లో బీజేపీకి భారతదేశ ప్రజలు ఇచ్చిన మార్కులు 36%. మిగతా అన్నీ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళను సామవేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళకున్నటువంటి పరిస్థితులను, వాళ్ళకున్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఒత్తిడులు తీసుకొచ్చి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. దీనికే చాలా గొప్పగా రాహుల్ గాంధీ లాంటి నాయకుడు గ్రహణం పట్టినట్టు, రాహుల్ గాంధీ అంటే ఆయన ప్రధానమంత్రి కాడని, ఈ దేశ ప్రజలు ఎల్లవేళలా బీజేపీకే ఓట్లేస్తారని, 36%కే నువ్వు 64% ఓట్లు మీకు వ్యతిరేకంగా పడ్డాయి. మీరు వద్దు, మీ దరిద్రపాలన వద్దని. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఇదే బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారు 2004లో మొట్టమొదటిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ రోజు ఆయనను మంత్రి పదవి తీసుకోవాలని యూపీఏ 1లో అంటే యూపీఏ 1లో 2004 నుంచి 2009లో ఆయన మంత్రి పదవి కోసం అడిగారు. ఆయన కేవలం నేను పార్టీ కార్యక్రమాలు తప్ప నేను మంత్రి పదవి తీసుకోనని చెప్పి పార్టీ జనరల్ సెక్రటరీ పోస్ట్ తీసుకొని యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ ఇన్ఛార్జ్గా పనిచేశారు. 2009లో ఆయనను ప్రధానమంత్రి కావాలని మన్మోహన్ సింగ్ గారే అడిగారు. వద్దండి మీరే చేయండి, నేను రాజకీయాలు ప్రజల మధ్యనికి వెళ్తా, ఆర్గనైజేషన్ నడుపుకుంటా, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రు, మీలాంటి ఒక సీనియర్గా ఉన్నటువంటి మీరు, ఒక ఫైనాన్స్ మీద గ్రిప్ ఉన్నోళ్ళు, ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టున్న ప్రధానమంత్రిగా మీరు ఉంటేనే మంచిది, నాకు ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి పక్కకు తప్పుకు. అదే రాహుల్ గాంధీ గారికి నరేంద్ర మోడీ గారి లెక్క అసలు ఎన్నికలే కాకుండా ప్రధానమంత్రి కావాలన్న ఆలోచన ఉన్నా, ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉన్నా, ఈ ప్రధానమంత్రి కుర్చీ మీద వ్యామోహం ఉన్నా
ఆ రోజే ప్రధానమంత్రి తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు, ఇది 2004, 2009, 2014, 2019, 2020 ఐదోసారి పార్లమెంట్ సభ్యుడైనాక ఇప్పుడు ప్రధానమంత్రి కావాలి, ప్రజలకు మంచి చేయాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఆయన గ్రహణమా, ఆయనకు ప్రధానమంత్రి అయ్యే యోగ్యం ఉందా లేదా అనేది దేశ ప్రజలు చెప్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, దయచేసి మీరు వాస్తవాలు తెలియజేయండి. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే, బ్రిటిష్ పాలన తర్వాత 1950 నుంచి కాంగ్రెస్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. నెహ్రూ గారు 1950 కొత్తగా మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజలకు వారి యొక్క హక్కులను తెలియజేసినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం అందరం, ఇలా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయినా, ఇలా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా, ఇలా బండి సంజయ్ లాంటి సామాన్య కార్యకర్త ఈరోజు చిన్న స్థాయి నుంచి ఇలా సెంట్రల్ మినిస్టర్ అయినా, ఇది మనం రాజ్యాంగం తీసుకొచ్చిన హక్కు, ఓటు హక్కు, రాజ్యాంగం రాసినటువంటి కాంగ్రెస్ వల్లనే మీరందరూ కూడా ఈరోజు గద్దెనెక్కి కూర్చురు అనే దాన్ని మర్చిపోద్దు. ఎందుకంటే బ్రిటిషర్లు పరిపాలించి భారతదేశాన్ని ఏ స్థితిలో వదిలిపోయారో మీకు తెలుసు. అక్కడి నుంచి దాన్ని నరేంద్ర మోడీ గారు వచ్చింది 2014లో. అప్పటిదాకా ఈ దేశాన్ని జీరో అంటే ఏ స్థాయి నుంచి ఆ స్థాయి దాకా తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారికి వదిలిపెట్టిర్రు. ఆయన నరేంద్ర మోడీని ప్రజలు గెలిపించింది వాస్తవమే, సరే ఒకసారి గెలిచిండు. ఇప్పుడు ఎట్లుందంటే వేరే ప్రతిపక్షాలే రాకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఐఐటీలు ఎవరు తీసుకొచ్చిర్రు? నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి డ్యామ్లు ఇరిగేషన్ కోసం కానీ, విద్యార్థులకు ఐఐటీ కోసం కానీ, ఫారెన్ పాలసీలు కానీ నెహ్రూ గారి ప్రభుత్వంలోనే కదా మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది. తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత బ్యాంక్స్ నేషనలైజ్ చేసి సామాన్యునికి బ్యాంకులకు అనుసంధానం చేసి ఇంక్లూజివ్నెస్ పాలసీస్ తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ గారు కదా. గ్రీన్ రెవల్యూషన్, వ్యవసాయము గ్రీన్ రెవల్యూషన్కి ఒక నాంది పలికిందే ఇందిరాగాంధీ గారి సమయంలో. అంతెందుకు పివి నరసింహారావు గారు లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్పి టోటల్గా ఈ యొక్క లైసెన్స్ రాజ్ అంటే అప్పటిదాకా ఏం చేయలేం, మనము ఏం ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా కష్టము, ఒక సామాన్యుడు వచ్చి ఒక వ్యాపారవేత్త కూడా కావాలంటే కష్టం అన్న సమయంలో గ్లోబలైజేషన్ చేసి అన్నీ తీసుకొచ్చి పివి నరసింహారావు గారు ఓపెన్ సిస్టమ్ తీసుకొచ్చారు కదా మన దగ్గర. ఈరోజు ఇంతమంది వ్యాపారవేత్తలు వచ్చిర్రంటే మీ హయాంలో రాలే. ఇలా గుజరాత్లో ఉన్న అంబానీ అయినా మొట్టమొదటిసారిగా వ్యాపారం చేసుకొని ఆ స్థాయికి ఎదిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ తోటే టాటాలు, బిర్లాలే కాకుండా అదానీలు, అంబానీలు లాంటి వాళ్ళు కూడా పైకి వచ్చినటువంటి పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత ఈ 5-6 మిగిలిపోయి మిగతా వాళ్ళంతా ఫినిష్ అయిపోయారు. మీరు వచ్చిన తర్వాతనే ఈ దేశంలో ఒక 5 కోసమే మీరు 5-6 కంపెనీలు, 5-6 ఇండస్ట్రీస్ల కోసమే మీరు చేస్తున్నటువంటి వ్యవస్థ ఉంది తప్ప ప్రజలకు కానీ చిరు వ్యాపారులకు కానీ మీరు చేసినటువంటి గొప్పతనం ఏం లేదు. కాబట్టి నేను బండి సంజయ్ గారికి చెప్పేది ఏంటంటే, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. ఇక రెండోది, కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాల పాలన, 27 నెలల పాలన మీద శ్వేతపత్రం కావాలంటున్నాను. ఓపెన్గానే రోజు చెప్తున్నాం ఏం జరుగుతుందో. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాలనలో దోచుకుపోయినదంతా, దోచుకున్న వాళ్ళు ఎట్లా దాచుకుర్రో, మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కిషన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఉండు, ఇప్పుడు లోక్సభలో కూడా గెలిచి ఎంపీ అయ్యిండు. మీరేమి బయటోళ్ళు కాదు, మీరేమి ఢిల్లీలోనే పుట్టలేదు, ఢిల్లీలో రాజకీయాలకి అలవాటు కాదు. మీరు మొన్నటిదాకా పార్టీ అధ్యక్షులు కూడా ఇక్కడ పనిచేసారు. మీకు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రం దోచుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు గత 10 సంవత్సరాల్లో. మీరు ఇప్పుడు వచ్చి పదే మధ్యన 1-2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్ గురించి, రాష్ట్రంలో జరిగిన గత పాలనల గురించి మాట్లాడే బదులు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 2014 అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీ బిల్లా రంగా కూడా అధికారంలోకి వచ్చిర్రు. నరేంద్ర మోడీ, అమిత్ షా, మీరు కూడా సెంట్రల్లోనే ఉన్నారు కదా.
మీ దగ్గర సిబిఐ, ఈడీ ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో 10 సంవత్సరాలలో ఏ రోజైనా జరుగుతున్నటువంటి అరాచక పాలనను ఆపే ప్రయత్నం చేసిర్రా? ఎందుకు చేయలేదు? ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి, ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో 1600 మంది బలిదానాలు చేసిన తర్వాత వచ్చిన తెలంగాణలో ఇవాళ అప్పుల రాష్ట్రంగా మారిపోవడానికి కారణాలు ఎవరు? కిషన్ రెడ్డి గారు, మీకు కూడా అధికారం ఇచ్చారు కదా, మిమ్మల్ని కూడా ఒక ఎంపీని చేసి ఢిల్లీకి పంపించినప్పుడు, మీరు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు మీకు కూడా ఇదే తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు కదా. మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించి మీరు దయచేసి ఆ రోజే దొంగతనాలు, ఈ లూటీ జరగకుండా ఆపడాల్సిన అవసరం ఉండే కదా ఈ రాష్ట్రాన్ని. ఇవాళ 10 సంవత్సరాలు ఏం జరిగింది అని మీరు ఈరోజు కొత్తగా అడుగుతున్నారు. 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో మేము ఓపెన్గానే చీకటి జీవోలు తీసినటువంటి దాఖలాలు లేవు. మా ప్రజాపాలన చాలా క్లారిటీ తోటి, క్లిస్టల్ క్లియర్ తోటి, విజిబిలిటీ తోటే ఉంది. మా మంత్రులు ఏ జీవో తీసినా ప్రెస్ మీట్ పెట్టే చెప్తుర్రు. వాళ్ళ మాదిరిగా 10 సంవత్సరాలు చీకటి జీవోలు ఇచ్చి మంత్రులు ఎక్కడి నుంచి పరిపాలన కూడా అందిస్తుర్రో తెలియకుండా రాజకీయాలు చేయలే. మరి అప్పుడు మీరేం చేసిర్రు? ప్రశ్నలు అడగకుండా. కాళేశ్వరం కట్టే ముందు కాళేశ్వరంకి జరిగినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు ఎస్కలేట్ అవుతుందని అడిగిర్రా? తుమ్మిడి అట్టి దగ్గర నుంచి కాళేశ్వరాన్ని తీసుకొచ్చి 30,000 కోట్ల నుంచి 1,00,000 పైచిలకు కోట్లకు ఎందుకు పోతుంది? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని అడిగిర్రా? ఎందుకు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తుర్రు? వడ్డీలు ఎట్లకెళ్ళి తెచ్చి కడతారు? రేపు రాష్ట్ర భవిష్యత్ ఏందని అడిగిర్రా కిషన్ రెడ్డి గారు ఏ రోజన్నా? మీ దగ్గర ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఎందుకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఆ రోజే ఆర్థిక నిపుణులతోటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరిట కూడా అత్యధిక వడ్డీలకు రుణాలు తెస్తుర్రని చెప్పి ఈ రాష్ట్రం ఫ్యూచర్లో ఏమైందని ఎందుకు ఆలోచించలేదు కిషన్ రెడ్డి గారు? అన్నీ ఉన్నాయి కదా మీ దగ్గర అంగుళాలు. అధికారం ఉంది ఢిల్లీలో, మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, మీ దగ్గర సిబిఐ, ఈడీఏ కాకుండా ఫైనాన్షియల్ వింగ్స్ కూడా ఉన్నాయి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేయనికే. మనకు వచ్చే ఆదాయం ఎంత, ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత పెడుతుర్రు, ఎన్ని ప్రాజెక్టులు కడుతుర్రు, ఆ ప్రాజెక్టులకు వడ్డీలు ఎక్కడికి తెస్తుర్రు, ఎంత పర్సెంటేజ్ ఆ వడ్డీలకు తెస్తుర్రు, నెల నెల కిస్తీలు ఎట్లా కడతారు? మరి ఎందుకు ఆలోచించలేదు కిషన్ రెడ్డి గారు? అంటే మనకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఏమన్నా మనకు వర్కౌట్ అయిద్దనా? కేవలం ఇట్లా ఉంటే బీఆర్ఎస్ మీరు కలిసి కుమ్మక్కై మీకు 8 ఎంపీలు ఇచ్చినట్టు, అవయదానం చేసి 8 ఎంపీలు ఇచ్చినట్టు ఏమైనా అండర్స్టాండింగ్ అయిందా మీకు? లేకపోతే రానున్న రోజులలో మేము అక్కడున్నా ఇక్కడ వీళ్ళున్నా మేమే ఉన్నాము అధికారంలో ఉన్న ఆలోచనతో 10 ఏళ్ళు మీరు నిమ్మకు నీరెత్తినట్టుర్రా? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాతనే మీరు కళ్ళు తెరుచుకుర్రా? మీకు కూడా ఇదే ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఇప్పుడు నష్టం జరిగింది కేసీఆర్ కుటుంబానికి కాదు, నష్టం జరిగింది నీ కుటుంబానికి కాదు, నష్టం జరిగింది తెలంగాణ సమాజానికి. 1600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణను లూటీ చేసి అప్పుల పాలు చేస్తే అప్పుడప్పుడు నెలకొకసారి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టి లేనిపోని ముచ్చటి చెప్పి ఏదో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు వాళ్ళు ఇచ్చిన లైన్లో మీరు పడకండి. మేమేదో ఏటీఎం అయినామని, మేమేదో తీసుకుపోయి రాహుల్ గాంధీ గారికి డబ్బులు ఇస్తున్నామని వాళ్ళు చెప్తే మీరు ఒక స్థానం, ఒక మంచి సెంట్రల్ మినిస్ట్రీ పొజిషన్లో ఉండి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మీద మీరు మాట్లాడటం ఏంది? బీఆర్ఎస్ స్క్రిప్ట్కు మీరు స్పందించి వాళ్ళ స్క్రిప్ట్ని వాళ్ళ బదులు మీరు పెట్టడం ఏంది? వాళ్ళు చిట్చాట్లు, వాళ్ళు ఓపెన్ లెటర్లు రాయడం అనేది ఒక ఎత్తు అయితే మీరు పెట్టడం ఏంది? మీరు ఒక బాధ్యత గల వాళ్ళు. ఈరోజు రాష్ట్రంని గతం అంటే మర్చిపోండిగా. గతంలో మీరు నిమ్మకు నీరెత్తినెత్తుర్రు, దోచుకపోయేటప్పుడు ఏ రోజు కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పటికీ ఒక పని చేయండి, మమ్మల్ని 8 మందిని మిమ్మల్ని 8 మందిని గెలిపించారు కదా. ఇప్పుడు బడ్జెట్ సెషన్ మళ్ళీ 9వ తారీఖు స్టార్ట్ అవుతుంది కదా. ఈ 9వ తారీఖు గ్రాంట్స్ మీద డిస్కషన్ ఉంది కదా. RRR మనకు అవసరమే కదా. RRR కడితే అదే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకునే రోడ్డు కాదు కదా. RRR కడితే ఈ రాష్ట్రానికి అర్బనైజేషన్ కానికే చాలా పనికొచ్చే పరిస్థితి కదా. మరి ఇలా 30,000 కోట్లు మనం సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకొచ్చి RRR కట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు మినిస్టర్లే. రేపు 9వ తారీఖు నుంచి మీరు కూర్చొని మెట్రో ఫేజ్ 2 ఆల్రెడీ ఇప్పుడు ఒక కొసకొచ్చింది, ఒక కొలిక్కొచ్చింది. మెట్రో ఫేజ్ 2, RRR,
నిన్నగాక నేను మన సబర్మతి రివర్ పోయి వచ్చిన. సబర్మతి రివర్ మీద నాకు అక్కడ ఒక మేయర్ కలిసిండు. 2001లో మేయర్ ఉండే, కాంగ్రెస్ మేయర్. అంటే కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్ సిటీలో మేయర్గా హిమ్మత్ సింగ్ పటేల్ అనే వ్యక్తి ఉండే, ఎమ్మెల్యే కూడా అయ్యింది, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉండు. అయ్యాల ఆయన ఫోటో పంపించింది, మీ గ్రూప్లో షేర్ చేస్తా. అయ్యాల సబర్మతి రివర్ ఫ్రంట్ మీద ఉన్నటువంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ 10,000 కుటుంబాలు, 22 ఎకరాల దూరంలో ఉన్నటువంటి 10,000 కుటుంబాలను కాంగ్రెస్, బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు అప్పుడు? నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉంటే సిటీల మేయర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఓ మంచి పని నడుస్తుంది, ఈ పని వల్ల అహ్మదాబాద్ సిటీకి మంచి పేరు వస్తుంది, దీనివల్ల ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా దీనికి ఒక ఏమంటారు విజిబిలిటీ కనపడుతుందన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ 10,000 కుటుంబాలను అందరు కలిసి కదిలిచ్చి ఒక ఆడ పెట్టి వాళ్ళని సేఫ్ గార్డ్ చేశారు. అంటే మీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళందరూ కానీ అన్ని పార్టీల వాళ్ళు అంత పాజిటివ్గా పనిచేసి ఒక మంచి ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మూసి చేసుకుంటప్పుడు ఎందుకు మీరు కోఆపరేట్ చేస్తలేరు? 1 ఇయర్ క్రితం మూసి ప్రాజెక్ట్ అక్కడెక్కడో బెడ్ మీద ఉన్న ఇల్లు, అంటే 6 నెలలకు ఒకసారి వరదలు వస్తే కొట్టుకపోయే ఇల్లులను తీస్తుంటే పోయి కిషన్ రెడ్డి ఆడ మంచం వేసుకొని పండుకున్నాడు అడ్డంగా. మరి డెవలప్మెంట్కి ఎందుకు వ్యతిరేకం మీరు? ఎంక్రోచ్మెంట్స్ ఉంది వాస్తవమే, మరి ఎంక్రోచ్మెంట్ గత ప్రభుత్వాలు తప్పు చేసినాయి, కొన్ని పర్మిషన్లు ఇచ్చినాయి వాస్తవమే. మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి? ఈ హైదరాబాద్ నగరాన్ని ఎప్పుడు వానాకాలం వచ్చినప్పుడల్లా మునగకుండా చూసుకోవాలంటే కాలువలు, నాలాలు, చెరువులు అన్ని క్లియర్ చేసుకోవాలి కదా. హైడ్రా మీద ఎందుకంత వ్యతిరేకత మీకు? హైడ్రా మీద 1-2 ఇన్సిడెంట్ తీసుకొని పెద్ద ప్రచారం చేస్తుంది తప్ప హైడ్రా వల్ల లక్షల మందికి జరిగే బెనిఫిట్ని ఎందుకు మీరు రాజకీయమే చేస్తారు? ఎందుకు ప్రజల బాగోగులు ఆలోచిస్తలేరని చెప్పి నేను ఎస్పెషల్లీ బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ వాళ్ళను కూడా అడుగుతున్నా. మళ్ళీ మీరు అధికారం 10 ఏళ్ళు ఉన్నారు కదా, మీకు ఎంత అదృష్టం ఉంటే మిమ్మల్ని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినా, యూపీఏలో తెలంగాణ మీద ఉన్నటువంటి పట్టుతోటి వచ్చినా మిమ్మల్ని నమ్మేస్తే మీరు 10 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని బాగు కావద్దు, కాంగ్రెస్ పార్టీ హయాంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా పర్ఫామ్ చేయొద్దు, ఆయన ఈ ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఏ పని కావద్దని కాళ్ళల్లో కర్రలేసుడే తప్ప ఎందుకు సహకరిస్తలేరో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల కంటే చెప్పాల్సిందే, వాళ్ళకి మైండ్ దొబ్బింది, వాళ్ళు ఏదో పట్టాలు తప్పిపోయి ఎన్నో తిరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఏదో చిట్ చాట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నట్టుండు హరీష్ రావు. మరి ఏం మాట్లాడుతాడు ఆయనకి ఇవాళ? మరి రోజుకో ఒక సబ్జెక్ట్ పట్టుకొని వస్తారు, రాత్రి సబ్జెక్ట్, పొద్దునో సబ్జెక్ట్. నేనైతే వీళ్ళిద్దరికి చెప్తున్నా, ఇద్దరు బాధ్యత గల రూలింగ్లో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లకు, ఈ రాష్ట్రము మన రాష్ట్రము, మేము అందరం ప్రజలతోటి ఎన్నుకోబడి ఈరోజు మనం పార్లమెంట్లో కూర్చున్నాం. ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్న ఆలోచనతోటి మీరు పనిచేయాలి. గత 10 ఏళ్లలో ఏం జరిగిందో మీకు తెలుసు, ఈ 2.5 సంవత్సరాలు ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఇంకా రానున్న 2.5 సంవత్సరాలు ఏం చేయాలనో మీకు తెలుసు. కేవలం మీరు ప్రేక్షక పాత్రనే వహిస్తారా? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టే మురుగుతారా? ఏమన్నా ఈ రాష్ట్రానికి మంచి చేస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి.